టంగుటూరు మండలం తూర్పునేడపాలెం గ్రామంలో ఈ జడ్పీ హై స్కూల్ నందు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకున్నారని, అలాంటి ఈ జడ్పీ హై స్కూల్ ఇంకా మెరుగ్గా మరెంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించాలి అంటూ ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన దామచర్ల సత్య ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ, హెడ్ మాస్టర్, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు తల్లికి వందనం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము ఎప్పుడూ రుణపడతాం. ఎందుకంటే పిల్లలు దేవుడితో సమానం. అందులో ఆడపిల్లలు అంటే లక్ష్మీదేవి. వాళ్ళ భవిష్యత్తు తల్లులు మీ చేతిలో ఉంటుంది. ప్రతి తల్లి తన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని ఎంతో తపన పడుతూ ఉంటారు. దానికి కూడా ఈరోజు వాళ్ళు ఎంచుకునే పాఠశాల కానీ ఆ ఉపాధ్యాయ సిబ్బంది చేతిలో కూడా అంతే బాధ్యత ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ హై స్కూల్ చూసుకుంటే దీనికి ఒక గణనీయమైన చరిత్ర ఉంది. 1960వ సంవత్సరంలోనే మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు జిల్లాలో ఇది 3వ హై స్కూల్. ఇది జిల్లా మొత్తం మీద ఎక్కడా లేకపోతే మన అప్పట్లోనే ఈ గ్రామానికి తీసుకొచ్చిన హై స్కూల్ తీసుకొచ్చిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. ఈ హై స్కూల్లో ఆల్మోస్ట్ ఇక్కడున్న ఈ గ్రామంలో ఉన్న ఈ జనరేషన్ వల్ల ఫాదర్స్ మొత్తం ఇదే హై స్కూల్లో చదువుకున్నారు. ఇంక్లూడింగ్ మా నాన్న కానీ, మా జగన్మోహన్ రావు గారు కానీ, ప్లస్ కృష్ణారావు గారు కూడా ఇదే హై స్కూల్లోనే ఇక్కడే మొత్తం అందరూ ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడు మంత్రి అయిన మన స్వామి గారు కూడా ఇదే హై స్కూల్ విద్యార్థి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అనే చిన్న చూపు మీలో పోవాలి. నా సొంత చెల్లెలు 10th క్లాస్ వరకు ఇదే హై స్కూల్లో చదువుకున్నాను. ఏది ప్రైవేట్ స్కూల్కు వసతి ఉన్నా కూడా మా పెద్ద ఆయన మన గ్రామంలో ఒక అమ్మాయి చదువుకోవాలి, మన ఊళ్ళో ఒక రోల్ మోడల్ ఉండాలని చెప్పి 10th వరకు మా పెద్దక్క కూడా మాధుర్యత కూడా ఇదే హై స్కూల్లోనే 2 ఆడపిల్లలు చదివించాడు మా పెద్ద ఇదే హై స్కూల్లో. ఆ రోజు వసతులు ఉన్నాయి, హాస్టల్లో మంచి కాన్వెంట్ స్కూల్లో చదివించవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతం ఇక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళకి అలవాటు అవ్వాలి. ఎందుకంటే సిటీకి పోవడం పంపించవచ్చు, కానీ మన హై స్కూల్లో చదివించాలన్న తప్పంతో వాళ్ళు ఇక్కడ చదివించారు. ఈరోజు మీరు చూస్తూ ఉంటే నా కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ ప్రభుత్వం సంస్కారం నేర్పించే ప్రభుత్వం. గత ప్రభుత్వంలాగా ఈరోజు మీరు టీవీలో చూస్తే బూతులు కానీ, మహిళల పట్ల గౌరవం కానీ ఏ మాత్రం తగ్గించకుండా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు పిల్లల భవిష్యత్తు తన భుజాలపై వేసుకొని ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు నా అబ్బాయి చిరాక్ స్కూల్లో చదువుతారు హైదరాబాద్లో. వాళ్ళకు కూడా ఇంత డీసెంట్గా ఉండదు ప్రోగ్రెస్, ఇంత క్వాలిటీగా కరికులం కానీ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని పెంచాలనే ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం. యూనిఫామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైన విద్య అందించాలి. వాళ్ళని మెరుగైన ఈ సమాజం కోసం ఒక ఇంట్లో పిల్లల కనుక బాగా చదువుకుంటే ఒక జనరేషన్ ఆ ఫ్యామిలీకి ఉపయోగపడతారు. ఈరోజు నాయుడుపాలెం గ్రామం మీరు చూసుకుంటా ఉంటే రైతు వారి కుటుంబాలు, ఈ గ్రామం మొత్తం అందరూ వ్యవసాయం చేసే కుటుంబాలు. ఇక్కడ మా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే ఈ గ్రామం నుంచి సుమారు 100 మంది అమెరికాకు స్థిరపడ్డారు. వాళ్ళు అక్కడ కష్టపడి సంపాదిస్తే ఈరోజు వ్యవసాయంలో నష్టం వచ్చినా వాళ్ళ స్థితిగతులు మారినాయి. గతంలో ఈ గ్రామం మొత్తం పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు బిల్డింగ్లు వచ్చినాయి, ప్రతి ఇంటికి ఒక కారు వచ్చింది. వాళ్ళు
పిల్లలు బాగా ఎదిగారు, మంచి పెళ్లి సంబంధాలు చేసుకున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోతే ఆ తల్లిదండ్రులకు అంత ఆనందం మరొకలేదు. ఇక్కడ అందరూ అభిప్రాయాలు ఉన్నారు, చాలా వస్తాయి. ఎందుకంటే కష్టపడి చదివించారు. వ్యవసాయంలో నష్టం వచ్చినా లాభాలు వచ్చినా వాళ్ళ చదువుకి ఇచ్చిన విలువ ఈ గ్రామ ప్రజలకు కూడా నేను మీకు తెలియజేస్తాను. బాగా చదవండి, మంచి ఆరోగ్యకరమైన భోజనం పెడుతున్నారు, మీకు మంచి టీం ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, స్కూల్లో వాళ్ళు నేర్చుకునేది కొంత అయితే మీ దగ్గర నేర్చుకునేది వాళ్ళు ఎక్కువ. సంస్కారం కానీ, ఈ యొక్క వాళ్ళు మాట్లాడే నడక తీరు కానీ, అవన్నీ ఇంట్లో తల్లులే వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.